మనిషికి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? హార్ట్ అటాక్ అనేది ఒక్కసారిగా పడే మెరుపు కాదు, ఇది సంవత్సరాల పాటు నెమ్మదిగా తయారయ్యే సమస్య. మన గుండె మన శరీరానికి ఇంజిన్ లాంటిది. ఈ ఇంజిన్ కు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలను కరోనరీ ఆర్టీరియస్ అంటారు. ఈ నాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్, కాల్షియం వంటి పదార్థాలు క్రమంగా పేరుకుపోతాయి. ఈ పేరుకుపోయిన పొరను ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. ఇది పెరుగుతూ పోతే రక్త ప్రసరణ అడ్డంకి అవుతుంది. ఒక దశలో నాళం పూర్తిగా మూసుకుపోతే హార్ట్ అటాక్ వస్తుంది. ఇప్పుడు కారణాలు ఏమిటో చూద్దాం. 1. ఎక్కువగా వేయించినవి, జంక్ ఫుడ్, బయట భోజనం, తీపి పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్ ఇవి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి. 2. ఎప్పుడూ టెన్షన్లో ఉండటం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఎక్కువ రక్తపోటు గుండెపై అదనపు ఒత్తిడిని పెంచుతుంది. 3. సిగరెట్ తాగడం రక్తనాళాలను కఠినంగా మారుస్తుంది. మద్యం అధికంగా తీసుకుంటే గుండె కండరాలు బలహీనపడతాయి. 4. రోజంతా కూర్చోవడం, శరీరాన్ని కదలించకపోవడం వల్ల రక్త ప్రసరణ సరిగా ఉండదు. ఇది గుండెపై భారాన్ని పెంచుతుంది. 5. డయాబెటీస్ మరియు హైపర్ టెన్షన్ 2 సైలెంట్ కిల్లర్స్ లాంటివి. ఇవి నొప్పి ఇవ్వకుండా లోపల గుండెను నెమ్మదిగా దెబ్బతీస్తాయి. 6. చెస్ట్ లో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఎక్కువగా చెమటలు పడటం, దవడ లేదా ఎడమ చేతిలో నొప్పి ఇవి గుండె సమస్యల సంకేతాలు కావచ్చు. వీటిని గ్యాస్ లేదా అలసట అని అనుకుని నిర్లక్ష్యం చేయకూడదు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. రోజు కనీసం 30 నిమిషాలు నడవాలి లేదా వ్యాయామం చేయాలి. టెన్షన్ తగ్గించుకోవాలి. స్మోకింగ్, మద్యం వదిలేయాలి. షుగర్, బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.